వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. సో, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిలో డెవలప్‌మెంట్స్ శరవేగంగా జరుగుతున్నాయని చెప్పి కూడా మనకి గ్రౌండ్ లెవెల్‌లో రిపోర్ట్స్ కూడా బయటకు వస్తున్నాయి. సో, ఇప్పటికే అక్కడ సంబంధించి అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ అంతా క్లియర్ చేసేసి, సో, ఇప్పుడు ఎక్కడెక్కడైతే కన్‌స్ట్రక్షన్ ఆగిపోయిందో, అంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, ఇవన్నీ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అనేది కూడా మనతో పాటు చర్చించడానికి రవిప్రకాష్ గారు ఉన్నారు. రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే లక్ష్మి గారు. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఏంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అమరావతి? అంటే ఇప్పటికేంటంటే రెండో విడత భూసేకరణకెళ్ళినప్పుడు కాస్త హుహు. వ్యతిరేకత అయితే వచ్చినట్టు కూడా అక్కడ కనిపించింది. హ్మ్. సో, కొంత అపోహలకు గురి చేస్తున్నారు అక్కడ అని చెప్పి కూడా ప్రభుత్వం నుంచి యెస్ అండి. వినిపిస్తున్నమాట. హ్మ్. ఎందుకంటే మొదటి దశలో పనులు పూర్తి కాలేదంటే, మొదటి దశలో పనులు పూర్తి అవ్వకపోవటానికి కారణం గత ప్రభుత్వంలో జరిగిన ఏదైతే నిర్లక్ష్యం ఉందో దాని హ్మ్. ఫలితమే ఇప్పుడు అందరూ దీన్ని చూడాల్సొస్తుంది. హ్మ్. సో, ఖచ్చితంగా ఇది ఎవరు ఏమన్నా, ఎవరు ఎన్ని అడ్డు పనులేసినా కానీ 3 యాహ్! సంవత్సరాల్లో రాజధాని అనేది మేము నిర్మించి తీరుతామని చెప్పి నారాయణ గారు చెప్పటం. సో, మొత్తం అవును. మీద ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే బాగా పెరిగాయి. అవును. సో, ఈ అమరావతి విషయంలో కూడా ఏంటంటే, ఇంక భవిష్యత్తులో దీన్ని ఎవరు కదిలించకుండా దీని మీద ఒక ప్రత్యేక చట్టాలు కూడా తీసుకొని వచ్చే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. హ్మ్. సో, మొత్తం మీద ఓవరాల్‌గా తీసుకున్నామంటే ఏంటి అక్కడ ఏం జరుగుతుంది? యెస్ అంటే అమరావతి మనం చూస్తే ఫస్ట్‌గా అనౌన్స్ చేసినప్పుడు అక్కడ ఒక 50,000 మంది వర్కర్సు చాలా పెద్ద ఎత్తున డే అండ్ నైట్ వర్క్ జరిగారు. యెస్. నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత గవర్నమెంట్ ఆలోచనలు వేరే విధంగా ఉండటం. సో, ఒక గోస్ట్ సిటీ లాగా, ఒక ఫారెస్ట్ సిటీ లాగా చూసాం. అగైన్ మళ్ళీ సీబీఎన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని పర్మనెంట్ క్యాపిటల్ చేయాలి అనే గవర్నమెంట్ దృఢ సంకల్పంతో ముందుకెళ్తా ఉంది. సో, వర్క్స్ అయితే బిగిన్ అయినాయండి. 15న ఏపీసీఆర్డీఏ జోనల్ ఆఫీస్ స్టార్ట్ చేయబోతున్నారు. హ్మ్. వర్క్స్ ఆర్ కంప్లీటెడ్. ఇంటీరియర్ వర్క్ జరుగుతా ఉంది. ఇంకా అక్కడ ఏం వర్క్స్ జరుగుతున్నాయంటే, ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది గవర్నమెంట్ సిటీలో 5 ఐకానిక్ టవర్స్ ఏవైతే ప్రపోజ్ చేశారో, ఆ ఐకానిక్ టవర్స్ యొక్క బేస్ వర్క్ స్టార్ట్ అయింది. వీటికి రాఫ్ట్ ఫౌండేషన్ ఎప్పుడైతే అమరావతి అనౌన్స్ చేశారో అంటే 5 ఇయర్స్ బిఫోరే రాఫ్ట్ ఫౌండేషన్ కంప్లీట్ అయ్యింది. సో, ఇప్పుడు రాఫ్ట్ ఫౌండేషన్ మీద వర్క్ స్టార్ట్ అయింది. బట్ ఈ విజిబుల్ ఇంపాక్ట్ కనిపించడానికి కొంత సమయం పడతది. ఎందుకు అంటే కొంత డిస్టర్బ్ అయ్యి ఉంది, కొంత పాడై ఉంది. వాటినన్నిటిని క్లీన్ చేసుకొని మళ్ళీ బేస్ వర్క్ చేసుకోవాలి. దీనికి మీరు అడగొచ్చు 1 ఇయర్ నుంచి ఏం చేస్తున్నారు అని. సో, లాస్ట్ గవర్నమెంట్‌లో ఈ కాంట్రాక్టర్స్‌కి బిల్స్ పే చేయకపోవటం ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. సో, ఆ సంస్థలు కోర్ట్‌కెళ్ళి ఇప్పుడు ఆ కోర్ట్ కేసెస్ అయితే క్లియర్ చేసుకోవాలి కదా! ఆ క్లియర్ చేయటానికే ఈ 1 ఇయర్. ఓకే. నౌ థింగ్స్ ఆర్ గోయింగ్ ఫార్వర్డ్. ఓకే. సో, మొత్తం మీద తీసుకున్నామంటే రియల్ ఎస్టేట్ పరంగా సో, ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కనిపిస్తున్నాయి? అంటే ఫస్ట్‌లో ఉన్నంత హడావుడి ఇప్పుడు కాస్త తగ్గిందని చెప్పి వినిపిస్తుందన్నమాట. అంటే గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లో అయితే బాగా మార్కెట్ పుంజుకుంది. యాహ్! తర్వాత మరి ఎందుకో తెలీదు గానీ కాస్త స్లో డౌన్‌లో ఉంది మార్కెట్ అని చెప్పి వినిపిస్తుందన్నమాట. ఎంతవరకు నిజం? యెస్ అండి. మీరు చెప్పేది వాస్తవం. మార్కెట్ అయితే స్లో డౌన్ అయింది. దీనికి రకరకాల రీజన్స్ అండి. గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత జనరల్‌గా ఎక్సైట్‌మెంట్ ఉంటది పీపుల్‌లో. రియల్ ఎస్టేట్ అనేది ఒక ఎమోషనల్ గేమ్ కూడా. హ్మ్. అప్పటి వరకు ఆ టైంలో ఇన్వెస్ట్ చేసేది ఎవరంటే సర్ప్లస్ మనీ ఎవరి దగ్గర అయితే ఉంటదో, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చేసుకుంటారో వాళ్ళు ఎట్ ఏ టైమ్ ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళకి ప్రైస్ అనేది మ్యాటర్ కాదు. సో, అప్పుడు ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. సో, అమరావతి ప్రైజెస్ చూస్తే 35,000-70,000 వరకు అవును. ఉంది. అందరూ ఇన్వెస్ట్ చేయలేరు కదా! సో, సర్ప్లస్ అమౌంట్ ఉన్నవాళ్ళు ఇన్వెస్ట్ చేసేసారు. సో, ఇప్పుడేంటంటే కన్సిస్టెంట్‌గా మూవ్ అవ్వాలి మార్కెట్. ఇది అమరావతిలో కాదు ఎక్కడైనా ఇదే జరుగుతది. ఇంకొకటేంటంటే గవర్నమెంట్ రీసెంట్‌గా ఇంకొక 40,000 ఏకర్స్ అక్వైర్ చేస్తాము అనేది మిస్‌ఫైర్ అయింది. హ్మ్. సో, అవసరం ఉండుండొచ్చు. బట్ ఆల్రెడీ తీసుకున్న ల్యాండ్‌లో కొంత డెవలప్‌మెంట్ చూయించి, మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్‌కెళ్ళుంటే రైతులు ఇష్టపూర్వకంగా ఇచ్చుండేవాళ్ళేమో. బట్ అలా జరగకుండా ఎట్ ఎ టైమ్ ల్యాండ్ ఎక్విజిషన్ అని అనౌన్స్ చేయటం కూడా అమరావతి రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ చూపించింది. కొంత ప్రైజెస్ తగ్గటం, అలాగే ట్రాన్సాక్షన్స్ తగ్గటం అయితే వాస్తవం. ఇది ఓన్లీ అంటే బయట నోటి మాటేనా? గ్రౌండ్ లెవెల్‌లో నిజంగానే అలానే ఉందా పరిస్థితి? గ్రౌండ్ లెవెల్‌లో అలాగే ఉందండి పరిస్థితి. ఆహ్, ఏంటంటే ఏం జరుగుతది? ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో ఎప్పుడు కూడా విజిబుల్ ఇంపాక్ట్ కావాలండి. ఆ విజిబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయటానికి కొంత మేబీ ఇంకొక 6 మంత్స్ పట్టొచ్చు. అగైన్ రియల్ ఎస్టేట్ విల్ టేక్ ఆఫ్.
ఇది రియల్ ఎస్టేట్‌లో కొత్త విషయం ఏం కాదండి. అన్ని మార్కెట్స్‌లో ఇలాగే జరుగుతది. అమరావతిలో కూడా ఇదే జరుగుతుంది. దీన్ని నెగెటివ్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఇప్పటి వరకు మరి కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే రేట్లు పెరిగాయనుకోవచ్చా? లేకుంటే స్టేబుల్‌గా ఉన్నాయనుకోవచ్చా? యాక్చువల్‌గా అమరావతి ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడైతే చాలా తక్కువ ప్రైజెస్‌లో దొరికాయి. కొనున్నారు గదా! అవి 70,000 వరకు రీచ్ అయినాయి. 70,000 రీచ్ అయిన ప్రైజెస్ కొంత తగ్గినప్పటికీ కూడా అప్పుడు కొన్న వాళ్ళకైతే ప్రాఫిట్టే. బట్ రీసెంట్‌గా కొన్నవాళ్ళు ఈ 3, 4 మంత్స్ బ్యాకో, 5 మంత్స్ బ్యాకో కొన్నవాళ్ళైతే కొంతకాలం వెయిట్ చేయాలి. వాళ్ళు కూడా 100% లాస్ అవుతారా అని చెప్పలేం. ప్రెజెంట్ యాస్ ఆఫ్ నౌ కొంచెం ప్రాబ్లమ్ ఉంటది. బట్ 1, 2 ఇయర్స్ వెయిట్ చేస్తే అగైన్ మంచి ప్రాఫిట్సే రీచ్ అంటే చేసుకోవచ్చు. మినిస్టర్ నారాయణ గారు ఒక మాట అన్నారు. అవును. ఎవరు ఎన్ని అపోహలు సృష్టించినా గాని రాజధాని 3 సంవత్సరాలు మేము పూర్తి చేసి తీరుతాం. యెస్. మళ్ళీ ఎలక్షన్‌కెళ్ళే ముందు రాజధాని కంప్లీట్ చేసి వెళ్తామని చెప్పి ఆయన చూడటం కూడా యెస్. జరిగింది. చిన్న చిన్న జరుగుతా ఉంటాయి. సో అవును. ఇదంతా పెద్ద ఎందుకంటే కొత్త నిర్మాణాలు జరిగినప్పుడు ఒక ఒక బిల్డింగ్ కట్టాలంటే దాదాపు మనకి 3, 4 సంవత్సరాలు పడుతుంది. అవును. అవును. అలాంటి ఒక రాజధాని నిర్మించాలి. తర్వాత ఫండింగ్ దానికి సంబంధించి హ్మ్. అనుమతులు ఇట్లా హ్మ్. ఒకటి చెప్పుకుంటే పోతే చాలా ఇష్యూస్ ఉంటాయి. హ్మ్. సో ఏదైనా సరే మేము ఇచ్చిన హామీ ఖచ్చితంగా నిలబెట్టుకొని ముందుకెళ్తాము. మాకు అతి ముఖ్యమైనవి 2 ఒకటి పోలవరం, 2 అమరావతి నిర్మాణం. అవును. దీన్ని ఆయన చూడటం కూడా జరిగింది. మరి అవును. ఎందుకు ఈ అపోహలు ఇంకా వస్తున్నాయి బయటికి? అపోహలంటే ఏ పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నా అపోహలుంటాయండి. మీరు హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ తీసుకోండి. హ్మ్. అపోహలు లేవా? హైటెక్ సిటీ అనౌన్స్ చేసినప్పుడు అపోహలు లేవా? ఓఆర్ఆర్ అపోహలు లేవా? త్రిబుల్ ఆర్ అపోహలు లేవా? ఏ పెద్ద ప్రాజెక్ట్‌కి అపోహలు లేవు, అనుమానాలు లేవు చెప్పండి. హ్మ్. ద సేమ్ కేస్ విత్ అమరావతి. అలాగే మీరన్నట్లు ఫేజ్ 1 3 ఇయర్స్‌లో కంప్లీట్ చేస్తామని గవర్నమెంట్ ప్రామిస్ చేస్తా ఉంది. ఇప్పుడు అటువైపుగానే అడుగులేస్తుంది. ఫేజ్ 1 అంటే ఏంటి? గవర్నమెంట్ సిటీ, నాలెడ్జ్ సిటీ ఇవే గదా! గవర్నమెంట్ సిటీలో 5 ఐకానిక్ టవర్స్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయినాయి. ఎల్&టీ వాళ్ళు, అలాగే ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్స్, ఇంకా 2 ఫర్మ్స్ ఉన్నాయి. వాళ్ళు మిషనరీ అంతా డంప్ చేశారు. బేసిక్ వర్క్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ అమరావతిలో యూజ్ చేసే టెక్నాలజీ ఎలాంటిదంటే, చాలా ర్యాపిడ్‌గా కన్‌స్ట్రక్షన్ వర్క్స్ పూర్తి చేసే టెక్నాలజీ. వాళ్ళు చెప్పేదైతే ఈవెన్ 10 డేస్‌లో ఒక ఫ్లోర్ కన్‌స్ట్రక్ట్ చేయొచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. బట్ వెయిట్ అండ్ సీ అండి. అది పాసిబుల్లా కాదా అనేది. హ్మ్. సో, ఆ టెక్నాలజీతో చేస్తే 3 ఇయర్స్ ఫేజ్ 1 అంటే గవర్నమెంట్ సిటీ అయితే కంప్లీట్ చేయొచ్చు. ఓకే. ఏది ఈ 3 ఇయర్స్‌లో ఫేజ్ 1 కంప్లీట్ యెస్. అయిపోయింది. ఐకానిక్ టవర్స్ కావచ్చు. సో ఏదన్నా మీరైతే చెప్పారు గదా! ఈ 9 నగరాలు ఏదైతే ప్లాన్ చేసుకుందో హ్మ్. గవర్నమెంట్ ఈ హ్మ్. 9 నగరాలు ముందుగా డెవలప్ చేద్దామని చెప్పి కూడా ఆళ్ళు అనుకున్నారు. అవును. మీరన్నట్టు ఎడ్యుకేషన్ సిటీ ఒకటి. అవును. రకరకాలుగా 9 సీట్లు అయితే వచ్చేసింది. సో హ్మ్. ఈ 9 సీట్లలో ఎలా జరుగుతుంది వర్క్స్? ఏంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇప్పుడైతే బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్క్ జరుగుతుందండి. ఈ రోడ్స్, ఎన్ సిరీస్ రోడ్స్ చాలా రోడ్స్‌లో వర్క్ స్టార్ట్ అయింది. అలాగే స్ట్రామ్ వాటర్ డ్రైన్స్. నేననేది అదే విజిబుల్ ఇంపాక్ట్ కనిపించడానికి కొంత సమయం పడుతది. ఈ రోడ్స్ వర్క్స్‌లో ఏం జరుగుతుంది? ముందు ఈ స్ట్రామ్ వాటర్ డ్రైన్స్, ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటారు దీన్ని. హ్మ్. స్ట్రామ్ వాటర్ డ్రైన్స్, వాటర్ పైప్ లైన్స్, సీవేజ్ పైప్ లైన్స్, ఐఓటీ లైన్స్ ఇవన్నీ ముందు ప్రిపేర్ చేయటం జరుగుతది. తర్వాత రోడ్ ఫార్మ్ అవుతది. సో, స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఫ్లడ్ ఎఫెక్టెడ్ అని ఇప్పటికీ కూడా మాట్లాడుతా ఉన్నారు. అవును. లాస్ట్ 1 మంత్ నుంచి హైదరాబాద్‌లో చూస్తున్నామండి. హైదరాబాద్ ఏంటి ఫ్లడ్ ఎఫెక్టెడ్ సిటీనా? మనం చూస్తానే ఉన్నాం గదా! ఎంత ఇబ్బంది పడ్డాం అర్బన్ ఫ్లడ్‌తో. చెన్నై, బెంగుళూరు ప్రతి సిటీలో ఇదే పరిస్థితి ఉంది. ఇంతకు మించిన ఫ్లడ్ అమరావతిలో ఏముండదు. ఈ ఫ్లడ్స్ కూడా అమరావతిలో రాకుండా ఉండటానికే ఈ ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఓకే. సో, అమరావతి ఫ్లడ్ ఎఫెక్టెడ్ సిటీ కాదంటే ఫ్యూచర్‌లో కూడా ఫ్లడ్ వచ్చే అవకాశాలు లేవు. సో, దానికోసమే ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు హైదరాబాద్‌కో, బెంగుళూరుకో ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయలేము. దానికోసం ఈ అర్బన్ ఫ్లడ్డింగ్. ఇది అందరూ ఇన్వెస్టర్స్ అందరూ గమనించాలి. సో మొత్తం మీద తీసుకున్నామంటే ఇటు ఫోర్త్ సిటీ మరోపక్కటి అమరావతి. అవును. అంటే ఇన్వెస్టర్స్‌కి ఇదొక కన్‌ఫ్యూజ్ వాతావరణం ఏమైనా కనిపిస్తుందా? అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్డ్. యెస్. సో హైదరాబాద్‌లో ఇంక ముందుకెళ్ళేదే గాని వెనకొచ్చేదేమి ఉండదు. అవును. అట్లా అని చెప్పి అమరావతి తీసుకున్నామంటే ఇప్పుడు కొత్తగా డెవలప్ అవుతున్న సిటీ అది చంద్రబాబు నాయుడు గారి యెస్. చేతుల్లో యెస్. ఉంది. సో ఇది ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారనుకోవచ్చు మనం. లక్ష్మణ్ గారు హైదరాబాద్ అండ్ అమరావతి ఎంటైర్‌లీ డిఫరెంట్ సిటీస్ అండి. హ్మ్. వి కాంట్ కంపేర్. హైదరాబాద్ అనేది 400 ఇయర్స్ హిస్టరీ. ఫార్మాకి ఓల్డ్ హబ్ ఇది. ఐటీ హబ్. అలాగే బయో సైన్సెస్‌కి ఇలా చెప్పుకుంటా పోతే ఎవ్రీ వన్ వ్యాక్సిన్ ప్రపంచంలో ప్రొడ్యూస్ అయితే 3 వ్యాక్సిన్స్‌లో ఒక వ్యాక్సిన్ హైదరాబాద్ నుంచే హైదరాబాద్ నుంచి ఎళ్తది. వెళ్తుంది. సో, హైదరాబాద్ ఇన్వెస్ట్‌మెంట్స్ హైదరాబాద్‌కే ఉంటాయి.
అయితే అమరావతి యొక్క ప్రత్యేకత ఏంటంటే టోటల్లీ న్యూ సిటీ. మ్యాసివ్ ల్యాండ్ బ్యాంక్. వరల్డ్‌లో ఉన్న బెస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సిటీలో తీసుకొస్తా ఉన్నారు. సో, ఇప్పుడు హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, కలకత్తా వాటెవర్ పెద్ద సిటీస్‌లో ఏ సమస్యలైతే ఉన్నాయో, అలాంటి సమస్యలు ఏవి లేకుండా డెవలప్ చేస్తున్న సిటీనే అమరావతి. సో, దానికొచ్చే ఇన్వెస్ట్‌మెంట్స్ దానికొస్తాయి. ఇవన్నీ నేను చెప్పక్కర్లేదు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఏం చెప్పారు ఆయన? హైదరాబాద్ అండ్ అమరావతి 2 కూడా ఇండియాలోనే టాప్ సిటీస్ కాబోతున్నాయని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఇదే మాట మనం ఒకసారి మన నితిన్ గడ్కరీ వచ్చినప్పుడు మీటింగ్ కూడా జరిగింది. హ్మ్. అమరావతి నుంచి హైదరాబాద్ వరకు ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే ఒకటి మళ్ళీ కొత్త అవును. రోడ్ అనేది రాబోతుందని చెప్పి Yes. కూడా విన్నాము. Yes. సో దానికి సంబంధించి డిపిఆర్ కూడా రెడీ చేస్తున్నారని చెప్పి అవును. విన్నాము. ఎలాంటి డ్రాస్టిక్ చేంజెస్ జరగబోయే అవకాశం ఉంది ఇక్కడ? కొత్త కనెక్టివిటీ వచ్చినప్పుడు టోటల్ డైనమిక్స్ అన్నీ చేంజ్ అవుతాయండి ఆ ప్రాంతాన్ని. ఇది వరల్డ్ వైడ్‌గా ప్రూవ్ అయిన థింగ్. ఎక్కడ న్యూ రోడ్ వస్తే అక్కడే డెవలప్‌మెంట్ వస్తది. Hmm. ఇప్పుడు రాబోయేది మేనేజ్డ్ హైవే. మేనేజ్డ్ హైవే అంటే కంట్రోల్డ్ హైవే. 2.5 అవర్స్‌లో హైదరాబాద్ నుంచి విజయవాడ రీచ్ అయ్యేలాగా రాబోతుంది ఈ హైవే. అంటే ఉన్న బ్రౌన్ ఫీల్డ్ హైవేనే ఎక్స్టెండ్ చేసి దాన్ని గ్రీన్ ఫీల్డ్ హైవేగా మార్చి 8 లైనో, 10 లైనో చేసి మేబీ 8 లైన్ కావచ్చు. చేసి 2.5 అవర్స్‌లో మనం హైదరాబాద్ నుంచి విజయవాడకి రీచ్ అయ్యేలాగా, అక్కడి నుంచి మచిలీపట్నం పోర్ట్‌కి రీచ్ అయ్యేలాగా. ఇది ఎందుకు అంటే 2 క్యాపిటల్స్ మధ్య కనెక్టివిటీ కోసం. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మచిలీపట్నం పోర్ట్ అండి. మచిలీపట్నం పోర్ట్ ఈస్ గెట్టింగ్ రెడీ. తెలంగాణకి పోర్ట్ లేదు. సో, ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే అటాచ్డ్‌గా డ్రై పోర్ట్స్ క్రియేట్ చేసుకుంటే తెలంగాణ లాజిస్టిక్స్ అంతా అక్కడ డంప్ చేస్తారు. అక్కడి నుంచి మచిలీపట్నం పోర్ట్‌కి తరలిస్తారు. దానికోసమే ట్రేడ్ కోసమే ఈ హైవే. రియల్ ఎస్టేట్ పరంగా ఎలాంటి చేంజెస్ కనపడతాయి? అంటే రియల్ ఒకవేళ ఎస్టేట్ ఇదిగైనా పట్టాలెక్కి రేపు వర్క్ స్టార్ట్ చేస్తే రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది? యెస్ అండి. రియల్ ఎస్టేట్ పరంగా డ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయి. ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ వెంచర్స్ కనుగాని ప్రదేశాలు కూడా కొన్ని రియల్ ఎస్టేట్‌కి అనుకూలంగా మారతాయి. సో, ల్యాండ్ బ్యాంక్ పెరుగుతది. అలాగే కొంత ప్రైస్ గ్రోత్ వస్తది. న్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వస్తది. అంటే వేర్ హౌసెస్ కావచ్చు, కోల్డ్ స్టోరేజెస్ కావచ్చు, మల్టీప్లెక్సెస్ కావచ్చు, ఇలా అన్ని రకాల డెవలప్‌మెంట్స్ ఆ ప్రాంతాల్లో వస్తాయి. పాపులేషన్ పెరుగుతది. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పెరుగుతది. జాబ్స్ పెరుగుతాయి ముఖ్యంగా. సమ్ ఇండస్ట్రీస్ అటువైపు మూవ్ అయ్యే అవకాశం ఉంది. అంటే విజయవాడ హైవేకి మూవ్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయి. లాజిస్టిక్ పార్క్స్ ఉన్నాయి. సో, ఇవన్నీ హోల్‌సమ్ గ్రోత్‌కి దారితీస్తాయి. అలాగే ఏపీకి, తెలంగాణకి ఈ 2 క్యాపిటల్స్ మధ్యలో ఒక ఫ్రెండ్లీ ట్రేడ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ఇది దోహదపడతది. సో, ఇప్పుడు ఎవరైతే ఆ హైవేలో ఇన్వెస్ట్ చేశారో మంచి ప్రాఫిట్స్ రీప్ చేసుకోవచ్చు. ఫ్యూచర్‌లో వచ్చే వెంచర్స్‌లో ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా మంచి గ్రోత్ వస్తది. అలాగే అక్కడ ఓఆర్ఆర్ వస్తా ఉంది. ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ వస్తా ఉంది. చూడండి ఎంత డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయి. రైట్ టైమ్ టు ఏదైనా ఇన్వెస్ట్ ఇవన్నీ అండి. చూడాలంటే మనకు ఒక 10 ఇయర్స్ పడుతుందంటారా? యెస్. డెవలప్‌మెంట్ అనేది స్లో ప్రాసెస్. టైమ్ ఆ! టేకింగ్. 5-10 ఇయర్స్ అయితే పడతది. అయితే 10 ఇయర్స్ తర్వాత ఇన్వెస్ట్ చేయాలంటే మనకు అందుబాటులో అవును. ఉండవు కదా! దిస్ ఈస్ ద రైట్ టైమ్. లేదా రైట్ టైం. ఇదే తక్కువలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే అవును. తీసుకోవాలంటారా? అవును. అండ్ 29 గ్రామాలకు సంబంధించి మార్కెట్ ఎలా ఉంది సార్? అసలు ఏంటి అక్కడ ఏం జరుగుతుంది? యెస్. సో, కొనుగోళ్లు ఎలా ఉన్నాయి? అమ్మకాలు ఎలా ఉన్నాయి? అసలు ఇన్వెస్టర్స్ అటువైపు చూస్తున్నారా? ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ అటు వచ్చే అవకాశం ఉంది? యాహ్! 29 గ్రామాల్లో అయితే కొంత పాజిటివ్ ఉంది. కొంత నెగెటివ్ కూడా ఉందండి. హ్మ్. నాకొచ్చే కాల్స్ చూస్తే కొంతమంది ఎన్ఆర్ఐస్ ఏమో వాళ్ళ ఫ్లాట్స్ సెల్ చేసేయాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతా ఉన్నారు. ఫ్యూ ఎన్ఆర్ఐస్ అక్కడ ఏదన్నా రీజనబుల్ ప్రైస్‌లో మాకేదన్నా దొరుకుతదా? లాస్ట్ 4-5 మంత్స్ బ్యాక్ నన్ను కాంటాక్ట్ చేసిన వాళ్ళు అక్కడ ప్రైజెస్ చూసి 70,000, 60,000 చూసి ఆగిపోయిన వాళ్ళు ఇప్పుడు ముందుకొస్తా ఉన్నారు. హ్మ్. ఏమన్నా ప్రైజెస్ రీజనబుల్ ప్రైస్‌లో దొరికే అవకాశం ఉంటే తీసుకుందామనే ఆలోచనలో ఉన్నారు. అలాగే అమరావతిలో వాతావరణం చూస్తే రియల్టర్స్ ప్రకారం చూస్తే ప్రైజెస్ ఏం తగ్గలేదు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. బట్ ఫ్లాట్ ఓనర్స్ అయితే కొంత గ్రహించారు ప్రైజెస్ తగ్గనియి అని. ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలండి. తెలంగాణకి, ఏపీ రియల్ ఎస్టేట్‌కి ఒక వేరియేషన్ ఉంది. తెలంగాణ ఆర్గానిక్‌గా గ్రోత్ అవుతా ఉంటది. బట్ ఏపీలో ఏంటంటే ఏదన్నా బిగ్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పుడు రేట్స్‌ని ఒకేసారి స్పైక్ చేస్తారు. స్పైక్ చేసినప్పుడు ఆ 2-3 మంత్స్ బావుంటది గానీ తర్వాత అది వేరే ప్రాబ్లమ్స్‌కి దారితీస్తది. సో, లాస్ట్ టైమ్ కూడా అదే జరిగింది. సో, అది స్టేబుల్ కావాలి మార్కెట్. ఇది గుడ్ మూవ్ అండి. ప్రైజెస్ తగ్గటం అంటే తప్పేం గాదు. గుడ్ మూవ్.
మార్కెట్ స్టేబుల్ అవుతది. ఇంకొక 6 మంత్స్ కన్నా స్టేబుల్ అవుతది. ఆర్గానిక్ గ్రోత్ అప్పుడు స్టార్ట్ అవుతది. ఏదైనా సరే ఇప్పుడు రియల్ ఎస్టేట్ గురించి మనం మాట్లాడుకున్నాం. హ్మ్. ఏదైనా కన్‌స్ట్రక్షన్ జరుగుతుంటే అక్కడేదో జరిగిపోతుంది. అభివృద్ధి ఇప్పుడు గవర్నమెంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు ఎక్కడైతే బిల్డింగ్స్ ఆగిపోయాయో అవి మొదలు పెడుతున్నాయి. అవును. ఎందుకంటే రేపు చెప్పుకోవడానికి కూడా ఇది ఉంటుంది. యెస్. కానీ ఇప్పుడు హైదరాబాద్‌లో తీసుకోండి. ఓ పక్క కన్‌స్ట్రక్షన్ అపార్ట్మెంట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు ఇలా జరుగుతూనే ఉన్నాయి. మరో పక్క అవును. ఓపెన్ ప్లాట్ మార్కెట్ కూడా కనపడుతూనే ఉంది. కానీ కనపడుతుంది. ఇక్కడ అమరావతిలో ఏంటంటే ఇక్కడ కన్‌స్ట్రక్షన్ ఎక్కడ ఏం పెద్దగా కనిపించట్లేదు. ఓన్లీ ఓపెన్ ప్లాట్ బిజినెస్ ఒకటే జరుగుతుంది. అలా 2 బ్యాలెన్స్‌గాని ఎళ్ళేదంటే మటుకు ఖచ్చితంగా అమరావతి వైపు చూసే అవకాశం ఎక్కువ మందికి హ్మ్. ఉంటుందని చెప్పి వినిపిస్తుందన్నమాట. యెస్. ఇది ఎంతవరకు మీరు యెస్ అండి. తీసుకుంటారు? కన్‌స్ట్రక్షన్ యాక్టివిటీస్ అయితే యాస్ ఆఫ్ నౌ అమరావతిలో తక్కువే అంటే ఉన్నాయి. గవర్నమెంట్ ఎక్కడైతే బిల్డింగ్స్ ఆగాయో అవి మొదలుపెట్టారు. యెస్. కొత్తగా గవర్నమెంట్ బిల్డింగ్స్ నేననేది ఏంటంటే రియల్ ఎస్టేట్ సంబంధించి రియల్టర్స్ చాలా మంది ల్యాండ్ బ్యాంకింగ్ ఉంది. సో వాళ్ళు ఒక అపార్ట్మెంట్స్, విల్లాస్ అక్కడ వర్క్స్ కింద స్టార్ట్ చేశారంటే ఒకసారిగా కాస్త చేంజెస్ కూడా ఎక్కువ కనపడే అవకాశం ఉందని యెస్ భావన. అండి. మీరనేది వాస్తవం. బట్ మీరనే కన్‌స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ అయిన తర్వాత మీకు విల్లాస్, అపార్ట్మెంట్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో, ఆ బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ అవ్వాలి గదా! మేబీ 6 మంత్స్‌కో, 1 ఇయర్‌కో కొన్ని ఈ సిరీస్ రోడ్స్, ఎన్ సిరీస్ రోడ్స్ కంప్లీట్ అవుతాయి. హ్మ్. సివేజ్, డ్రైనేజ్ ఇవన్నీ కంప్లీట్ అవుతాయి. అప్పుడే మనం అపార్ట్మెంట్ కన్‌స్ట్రక్షన్‌కో, విల్లా కన్‌స్ట్రక్షన్‌కో వెళ్ళగలం. అలాగే బిల్డర్స్ రెడీ అండి. బట్ గవర్నమెంట్ ఇంకా పర్మిషన్స్ ఇవ్వటం స్టార్ట్ చేయలేదు. ఇది కూడా తెలుసుకోవాలి. ల్యాండ్ బ్యాంక్ ఉంది. బిల్డర్స్ రెడీగా ఉన్నారు. ఎప్పుడైతే ఈ బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ అవుతది, గవర్నమెంట్ పర్మిషన్స్ ఇస్తదో అప్పుడు స్లోగా కన్‌స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతది. రియల్ ఎస్టేట్‌లో ఒక లైన్ ఉంటదండి. ఫస్ట్ ఫ్లాటింగ్ ప్రాజెక్ట్సే వస్తాయి. తర్వాత విల్లా ప్రాజెక్ట్స్, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే విల్లా, అపార్ట్మెంట్స్ స్టార్ట్ అవుతాయో ఈ ప్లాటింగ్ ఇన్వెంటరీ తగ్గిపోతా ఉంటది గ్రాడ్యువల్‌గా. ఇది స్టెప్ బై స్టెప్ జరుగుతది. ఎట్ ఏ టైమ్ జరగాలంటే కాదు కదా! ఓకే. ఏదో టైం పడుతుంది కొంచెం. టైం పడతది. ఓకే. సో మొత్తం మీద చూసుకున్నామంటే ఇప్పుడు సిఆర్‌డిఏ జోనల్ బిల్డింగ్ అయితే దాదాపు రెడీ అయిపోయింది. యెస్. సో దీనివల్ల ఏంటి సార్ అంటే ఇప్పుడు ఆ 29 గ్రామాలకు కావచ్చు, లేదంటే ఆ చుట్టుపక్కల ఏదైనా పర్మిషన్‌కి సంబంధించి గతంలో కొన్ని ఇబ్బందులుండేయి. సో అవును. ఎప్పుడైతే ఈ జోనల్ ఆఫీసు రెడీ అయిపోయిందో కాస్త ఇయన్నీ తగ్గిపోయి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా యెస్. వినిపిస్తుందన్నమాట. అవునండి. దీన్ని ఎలా చూడొచ్చంటారు? యెస్. సిఆర్‌డిఏ జోనల్ ఆఫీస్ అమరావతిలో స్టార్ట్ అయితే, సో, ఆ కమిషనర్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, అమరావతి నుంచే వర్క్ స్టార్ట్ చేస్తా ఉన్నారు. వర్క్ మానిటర్ చేసుకోవటానికి గానీ, స్పీడప్ చేసుకోవటానికి గానీ అవకాశం ఉంటది. ఇప్పుడు ఎక్కడి నుంచో ఆపరేట్ చేస్తా ఉన్నారు. బట్ ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీస్ ఎవ్రీడే వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. అలాగే అమరావతిలో చెప్పుకోవటానికి ఒక ల్యాండ్‌మార్క్ సిఆర్‌డిఏ బిల్డింగ్ కనిపిస్తా ఉంది. ఎవరో ఇన్వెస్టర్ వస్తారు. లేకపోతే ఎవరో ఫండింగ్ కోసం వస్తారు. ఇలా డిఫరెంట్ ఫారిన్ విజిటర్స్ వస్తారు. అక్కడ ఏదో చూపించాలి గదా! మెయిన్ హెడ్ ఆఫీస్ ఏది? పరిపాలన అంతా ఎక్కడి నుంచి జరుగుతుంది? ఆ పవర్ సెంటర్ ఏది? అదే సిఆర్‌డిఏ ఆఫీస్. సో, సిఆర్‌డిఏ ఆఫీస్ ఇట్‌సెల్ఫ్ ఒక మెసేజ్ ఇస్తదండి. ఏ దాని డిజైన్ గాని, లోపల ఉన్న ఇంటీరియర్స్ గాని, ఇవన్నీ ఫ్యూచర్‌ని విజువలైజ్ చేయటానికి ఒక అవును. అవకాశాన్ని క్రియేట్ చేస్తాయి. దట్ ఈజీ ఈస్ గవర్నెన్స్ మళ్ళీ ఏదన్నా పనుల మీద అవును. వెళ్ళినా గానీ అవును. గతంలో కొన్ని ఇబ్బందులుండేవి. త్వరగా వర్క్స్ అవ్వటానికి వీటన్నిటికి అవకాశం ఉంటది. ముఖ్యంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ వర్క్స్ స్పీడప్ అవుతాయి. ఇది ఫేజ్ 2 భూసేకరణకెళ్ళినప్పుడు ఎందుకు కాస్త వ్యతిరేకత వచ్చిందండి? వ్యతిరేకత రావటానికి కారణం ఫేజ్ 1లో ఏదైతే భూములు తీసుకున్నారో రైతుల దగ్గర నుంచి, భూములు తీసుకొని మళ్ళీ రైతులకి కొంత భూమి అలాట్ చేయడం జరిగింది. ఆ భూముల్లో ఇప్పటికీ రోడ్స్ గానీ, డ్రైనేజ్ గానీ ఇలాంటి బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయలేదు. ఆ బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయనప్పుడు రైతులు అమ్ముకోవాలంటే కష్టం గదా! అవును. సరిహద్దులు కూడా చెరిగిపోయాయి అని. సరిహద్దులు కూడా ప్రాపర్‌గా లేవు. ఇప్పుడైతే కొంత వర్క్ జరుగుతా ఉంది. ఇప్పుడు రైతులు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఇబ్బందులు పడ్డారు. హ్మ్. సో, వాళ్ళలో అగైన్ ట్రస్ట్ బిల్డ్ అవ్వాలంటే ఆల్రెడీ తీసుకున్న భూముల్లో కొంత డెవలప్‌మెంట్ చేసి చూపిస్తే, ఈ రైతులు వాళ్ళ ఫ్లాట్స్‌ని అవసరమైనప్పుడు సెల్ చేసుకోగలిగితే, మిగతా ప్రాంతాల్లో ఉన్న రైతులు మేబీ పాజిటివ్‌గా ముందుకు రావచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు ఇబ్బంది పడటం చూసి వాళ్ళు భూములు ఎలా ఇస్తారు? సో, దట్ ఈస్ ద ప్రాబ్లమ్ అండి. అదేనా లేదంటే రాజకీయ కోణంలో కూడా మనం దీన్ని చూడొచ్చంటారా? యెస్. రాజకీయాలు రాజకీయ అంటే పార్టీలు ఇప్పుడు జనరల్‌గా అంటే వాస్తవాలు మాట్లాడుకుంటే హ్మ్. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంక రాజధాని విషయంలో చాలా క్లారిటీగా వాళ్ళు చెప్పేశారు. 3 అవును. రాజధానులని చెప్పి. అవును. అప్పుడు ఒక క్లారిటీ ఉండేది అందరికి. బాబు గారు ఉన్నప్పుడు ఒక క్లారిటీ ఉంది. ఇంక మన అవును. రాజధాని అమరావతి
అవును. అమరావతిలో మనం ఇక ఒక కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నాం అని చెప్పి అంటున్నారు. ప్రభుత్వం మారింది, వెంటనే వీళ్ళ డెసిషన్ మారింది. Yes. సో అప్పుడు ప్రజలకు కూడా ఏంటంటే ఇంక జగన్ మొండి వైఖరి, ఇంకా ఆయన ఒకసారి డెసిషన్ తీసుకుంటే మారాడు అని చెప్పి. అవును. ఆల్రెడీ ఇప్పుడు 1.5 year కంప్లీట్ అయిపోయింది. ఉమ్, నెక్స్ట్ ఇంకొక 1.5 year కింద అయిపోతే ఎలక్షన్ ఇయరే. yes. మళ్ళీ జగన్ వస్తే ఏంటి పరిస్థితి, మళ్ళీ ఇలాంటి Hmm. చేంజెస్ ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటే మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక గందరగోళ వాతావరణంలో ఉన్నారు. ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు Hmm. అధికారంలో ఉన్నప్పటి భయం కంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువ జనాలు భయపడుతున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఏదో ఒకటి ముందు ఇప్పటికైనా Yeah. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి లేదు అమరావతి ఉంటుంది అని చెప్పి ఒక మాట చెప్పలేకపోతున్నారు. అవును. రేపు పొద్దున ఏంటి మా పరిస్థితి, ఇప్పుడు ఇంత ఇన్వెస్ట్ చేసామనుకో, రేపు మళ్ళీ చేంజ్ అన్నారనుకో, ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నాం, మళ్ళీ ఎక్కడ ఇది అనేది కూడా. కానీ ప్రభుత్వం కూడా చాలా క్లియర్గా చెప్తుంది, ఇప్పుడున్న ప్రభుత్వం అలాంటి అనుమానాలు మీరు పెట్టుకోవద్దు, దీని మీద ప్రత్యేక చట్టాలు తీసుకొని వస్తాం. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా అమరావతి మీద తీసుకుంది. Yes. దానికి అనుగుణంగానే మన ప్రధానమంత్రి మోదీ గారు మళ్ళీ వచ్చి అక్కడ అవును. సభ పెట్టడం కూడా జరిగింది. ఉమ్, ఓవరాల్గా ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మీరు కూడా నాకు తెలిసి ఆ విజయవాడ పరిసర ప్రాంతాల వాళ్ళు కావచ్చు. అవునండి. అవును. లక్ష్మణ్ గారు, ఇది చాలా సెన్సిటివ్ థింగ్. అయితే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి, వేరే ఏం చేయరు. కానీ అది ఒకప్పుడు ఒకప్పుడు అంటే ఇది రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి. దురదృష్టవశాత్తు ఏమైందంటే, యాక్చువల్గా తెలుగు పీపుల్ చాలా అవేర్నెస్ ఉన్న పీపుల్, కానీ ఎందుకో తమిళనాడు లాంటి కల్చర్, అలాంటి కల్చర్ ఏపీలో ఇప్పుడు చూస్తా ఉన్నాం. తమిళనాడు వేగంగా సార్ ముందుకెళ్తుంది. తమిళనాడు, బీహార్ కూడా మించిపోయింది అంటున్నారు చాలా మంది డిబేట్లు. సో అది నా మాట అయితే కాదులే, కానీ ప్రస్తుతం రాజకీయాల్లో అదే అంత కొత్త ఇన్వాల్వ్మెంట్ అయిపోయారు. Yes, ప్రజల and అది- జీవితాల్లోకి, ప్రజల ఇంట్లో కూడా ఎంట్రీ అయిపోయారు. అంటే Yes. డెసిషన్ తీసుకోవాలంటే రాజకీయ నాయకుడు వ్యక్తి అనే ఆలోచన పోతుంది. మన ఇంట్లో Yes. మనం డెసిషన్ తీసుకోవడానికి కూడా బయటికి అవును. చెప్పుకునే స్థితికి వెళ్ళిపోయాం మనం యా ఈరోజు. యా వీళ్ళు పవర్ సెంటర్స్ లాగా అయిపోయారండి. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనడానికి లేరు. తమిళనాడు రాష్ట్రం వేగంగా ముందుకు తీసుకెళ్తుంటే ఏపీలో ఇలాంటి రాజకీయాలు అయితే వచ్చినాయి. బట్ అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రూవ్ చేసుకున్నారు తెలుగు ప్రజలు చాలాసార్లు. అవును. తెలుగు ప్రజలు అవేర్నెస్ ఉన్న ప్రజలు. ఇది కొంతకాలమే ఉంటుంది. డెవలప్మెంట్ ఆకాంక్షించే ప్రజలే కానీ తెలుగు ప్రజలు ఎప్పుడూ ఈ ఫ్యాక్షన్లు, ఈ కొట్లాట్లు వీటి జోలికి పోరు. సో కొంతకాలం నడుస్తుందేమో కానీ అగైన్ నార్మల్ అవుతుందండి, నథింగ్ టు వరీ. ప్లస్ మీరన్న భయాల గురించి మాట్లాడితే దానికోసమే ఈ ఫేజ్ 1కి డెడ్ లైన్ పెట్టింది. సాక్షాత్తు హెడ్ ఆఫ్ ద స్టేట్ చీఫ్ మినిస్టరే ఈ వర్క్స్ని మానిటర్ చేస్తున్నారు. డైరెక్ట్ కాంట్రాక్టర్స్తో కూడా ఆయనే మాట్లాడుతున్నారు. ఇన్ కేస్ ఎవరైనా వర్క్ లేట్ చేస్తే వాళ్ళని తప్పించి ఇంకొక కంపెనీని అక్కడికి తీసుకురావటం కూడా జరిగింది కొన్ని ఒప్పందాల్లో. సో ఎట్టి పరిస్థితుల్లో 3 yearsలో ఈ వర్క్స్ కంప్లీట్ చేసి, సెంట్రల్ గవర్నమెంట్ అనుకూలంగా ఉంది కాబట్టి దానికి ఒక గెజెట్ టెక్నికల్ టర్మ్స్ నాకు తెలియదు, గెజెట్ నోటిఫికేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది శాశ్వత రాజధాని మార్చడానికి అవకాశం లేకుండా ఒక చట్టం చేయాలి. ఆ వర్క్లోనే ఉంది ప్రజెంట్ గవర్నమెంట్. సో రాజకీయ వైషమ్యాలు అనేవి ఎల్లకాలం ఉండదు. వన్స్ ఇది శాశ్వత రాజధాని అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారైనా ఇంకెవరు అధికారంలోకి వచ్చినా కూడా దీన్నే ముందుకు తీసుకెళ్తారు. సో ఈ కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ ఎల్లకాలం ఉండేది కాదు కదా. ఇప్పుడు తెలుగు రాజకీయ నాయకులు ఎప్పుడైనా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లారు, చిన్న చిన్న విషయాలు ఉన్నప్పటికీ కూడా. సో అమరావతిలో కూడా ఇదే జరుగుతుందని ఆశిద్దాం. జరుగుతుందని ఆశిద్దాం అంటున్నారు, కానీ ప్రజలు కూడా దాన్ని అంటే ప్రజల మనస్ఫూర్తిగా నమ్మాలి. అంటే ఇప్పుడు బాబు గారి విజన్ ఎలా ఉంటుందో మనం చూసాము. ఎస్, నమ్మాలి. అంటే నేను అదే అంటున్నాను, ఆ విజిబుల్ ఇంపాక్ట్ కనిపించడానికి కొంత సమయం పడుతుంది. ఎట్ ఏ టైం ఇప్పుడు మీరు నమ్మండి అంటే నమ్మరు. హైటెక్ సిటీని నమ్మలేదు, ఓఆర్ఆర్ని నమ్మలేదు, ఎయిర్పోర్ట్ని నమ్మలేదు. నమ్మిన వాళ్ళు ఆల్రెడీ మంచి ఇదిలో ఉన్నారు, వాళ్ళ అభివృద్ధిలో దూసుకుపోతా ఉన్నారు. అవును. అసలు ఇంకెక్కడ ఆపలేము వాళ్ళు. వాళ్ళని ఆపటానికి లేదు. ఇప్పుడు వాళ్ళతో మనం పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ అలాంటి రాజకీయాల వల్ల అవకాశం మళ్ళీ అమరావతిలో వచ్చింది. ఆ వచ్చింది. రోజు హైటెక్ సిటీ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, ఓఆర్ చుట్టూ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ముందు చెప్తే ఎవరికి అర్థం కాలేదు. అవును. కానీ మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న అమరావతిలో గన ఇదిగో డిపిఆర్ ఇది Yes. ఇలా ఉంటుంది, ఇలా అవును. ఉంటుంది, అవును. ఓఆర్ఆర్ ఇలా వస్తుంది, లేకుంటే గవర్నమెంట్ సిటీ ఇట్లా అవును. రకాల స్పోర్ట్స్ సిటీ అని ఇట్లా వస్తుంది, అన్ని అవును. క్లారిటీ ఇచ్చారు. ఎస్. ఖచ్చితంగా దీని మీద నమ్మకుండా ఇన్వెస్ట్ చేస్తే మటుకు 100% మంచి లాభాలు అయితే చూసే అవకాశం ఉంది. 100% అండి. ఒక అమరావతి కాదు, మీరు గమనిస్తే ఈ మధ్య కాలంలో గూగుల్ 50,000 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్ చేసింది. ఎక్కడ? వైజాగ్లో. ఏపీ అనేది హోల్సమ్గా గ్రోత్ Yes. అవుతుంది. మచిలీపట్నం పోర్ట్ రెడీ అవుతుంది. క్వాంటమ్ వ్యాలీ రాబోతుంది అమరావతిలో. ఇవన్నీ డెవలప్మెంట్స్ కాదా?
ఇవన్నీ డెవలప్మెంట్సే కదా. ఐటీ లేదు అంటున్నారు. మంగళగిరి ప్రాంతాల్లో చిన్న స్థాయిలో అయితే ఐటీ ఇప్పటికీ నడుస్తుంది. మయూర్ టెక్ పార్క్ అవి ఇవి. సో, ఒకేసారి పెద్ద సంస్థలు ఇనీషియల్‌గా వచ్చేవి కదా. అట్‌లీస్ట్ రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆ ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కొన్ని బిల్డింగ్స్ కంప్లీట్ అయితే ఒక్క సంస్థ అడుగుపెడితే చాలు. అవును. హైదరాబాద్‌లో ఎలా స్టార్ట్ అయింది? మైక్రోసాఫ్ట్‌తోనే అవును. అంతా స్టార్ట్ అయింది. ద సేమ్ కేస్ విత్ అమరావతి. అయితే ఇప్పుడు ఐటీ ప్లేస్‌లో ఏఐ వస్తదో, లేకపోతే క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తదో, ఏదో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవటంలో అయితే ముందున్నారు. ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ ముందుంటారు. సో, ఆయన మీద ఆశలన్నీ ఉన్నాయి. ప్రజలు కూడా నమ్ముతారు. బట్ కొంతకాలం టైం అయితే పడతది. ఈ కోర్ క్యాపిటల్ ఏరియా గురించి పెద్దగా ఎక్కువ మనం మాట్లాడుకోవాల్సిన పర్లేదు. ఎందుకంటే గతంలో అవును. చాలా సార్లు మనం చర్చించాం. అవును. అంటే ఇన్వెస్టర్స్ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టేవాళ్ళందరినీ ఈ కోర్ క్యాపిటల్ ఏరియా చుట్టూనే అందరికి అక్కడికి రావటం, అక్కడే ఇన్వెస్ట్ చేయాలని కూడా రేట్లు విపరీతంగా పెరిగిపోవటం. అవును. కాస్త మార్కెట్‌లో కూడా ఒక పేరొచ్చింది. యెస్. అంటే ఎక్కువ రేట్లు ఉన్నాయని చెప్పి. అవును. అవును. సార్ ఇప్పటికి అవే రేట్లు అయితే నడుస్తున్నాయి. ఇందులో యెస్. డౌట్ అయితే ఏం లేదు. యెస్. సార్ ఆ లొకేషన్‌లో కాకుండా ఇంకా అదర్ ప్లేసెస్‌లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు మీరు ఇచ్చే సలహా? ఎందుకంటే అందరికి ఆ బడ్జెట్ ఉండదు. యెస్ అండి. అంటే అందరూ కోర్ క్యాపిటల్ కోరుకుంటారు తప్పులేదు హ్మ్. అందులో. కానీ హ్మ్. మనీ కూడా ఇక్కడ ఉండాలి కదా! ఉండాలి. సో దానికి కొంచెం అంటే కోర్ క్యాపిటల్ ఏరియా కాకుండా ఇప్పటికి మంచి ఎమర్జింగ్ అయ్యే ప్లేసెస్ యెస్ ఆ అండి. చుట్టుపక్కల హ్మ్. ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఉందంటే మీరు చాలా ప్లేసెస్ ఉన్నాయండి. ఇప్పుడు ప్రత్యేకంగా విజయవాడ గురించి మాట్లాడుకుందాం. ఇండియాలోనే టాప్ 2 టైర్ సిటీ. ఈ వెస్ట్ బైపాస్ కంప్లీట్ అయిన తర్వాత అమరావతికి చాలా దగ్గరైపోయింది విజయవాడ. అవును. ఎయిర్‌పోర్ట్ అక్కడే ఉంది. సో, విజయవాడని బేస్ చేసుకొని చేసే ఇన్వెస్ట్‌మెంట్స్ గతంలోనూ, ఇప్పుడు, ఎప్పుడూ కూడా మంచి ప్రాఫిట్సే రీచ్ చేస్తాయి. సో, విజయవాడలో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా చేయాలనేది చూద్దాం. ఫోకల్ పాయింట్ కింద బెంజ్ సర్కిల్‌ని తీసుకోండి. బెంజ్ సర్కిల్‌కి అటాచ్డ్‌గా టువర్డ్స్ మచిలీపట్నం, టువర్డ్స్ గన్నవరం అంటే వైజాగ్, అలాగే టువర్డ్స్ హైదరాబాద్. హైదరాబాద్ రూట్‌కి ట్రావెల్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేదే గుంటూరు చెన్నై హైవే. ఈ 4 హైవేస్‌లోనే రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి. సో, ఈ మచిలీపట్నం రోడ్ అనేది విజయవాడలో ఎవర్ గ్రీన్ హైవే అండి. హ్మ్. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా ఇప్పటివరకు లాభపడిన వాళ్ళే. నష్టపోయాము అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఈ హైవేలో. సో, పోర్ట్ ఈస్ కమింగ్ అప్. అలాగే ఓఆర్ఆర్ ఈస్ కమింగ్ అప్. వెస్ట్ బైపాస్ కాజా దగ్గర విజయవాడ హైవేని టచ్ చేస్తుంది. ఈ హైవేలో ప్రైజెస్ తీసుకుంటే కాజా టోల్ గేట్ దగ్గర, నాగార్జున యూనివర్సిటీ దగ్గర, అలాగే వెస్ట్ బైపాస్ వస్తున్న పాయింట్ దగ్గర చాలా మంచి వెంచర్స్ ఈ మధ్య అమెరికాలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు చేసిన ఒక ఎన్ఆర్ఐ చాలా ప్రీమియం ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. ఓకే. బిగ్ వెంచర్, ప్రీమియం ఎమ్యూనిటీస్ అరౌండ్ 26,000 నడుస్తూ ఉంది యూనివర్సిటీకి బిహైండ్. సో, బ్లైండ్‌గా పర్చేజ్ చేయొచ్చు. అంటే పర్ ప ఈ వెంచరే పర్చేజ్ చేయమని చెప్పట్లేదు. ఆ లొకేషన్‌లో లొకేషన్‌లో. ఎక్కడైనా అరౌండ్ 25,000 మీకు మంచి ఇన్వెంటరీ దొరుకుతుంది. రెడీ టు కన్‌స్ట్రక్ట్. అలాగే తీసుకుంటే ఇప్పుడు బందర్ రోడ్‌లో అంటే టువర్డ్స్ మచిలీపట్నం రోడ్‌లో విజయవాడ గ్రేటర్ విజయవాడ అవుతుంది. సో, కంకిపాడు వరకు గ్రేటర్ విజయవాడ. కంకిపాడు వరకు ప్రైజెస్ ఒకలాగుంటాయి. పోరంకి లాంటి ప్రాంతంలో ఒక ప్రీమియం వెంచర్ తీసుకుంటే అరౌండ్ 50,000 నడుస్తా ఉంది. 600 స్క్వేర్ యార్డ్స్ ఫ్లాట్ సైజ్. సో, ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెనమలూరు ఈ ప్రాంతాల్లో పెనమలూరు ప్లస్ సబ్ ఏరియాస్ అండి. ఇక్కడ మీకు 15,000, 20,000, 25,000లో డిపెండ్స్ ఆన్ సబ్ ఏరియాస్. మీకు ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ దొరుకుతా ఉన్నాయి. నియర్ బై హౌసెస్ ఉంటది. నియర్ బై ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటది. మంచి పీస్ ఆఫ్ లివింగ్ ఉంటది. ఇమ్మీడియేట్‌గా కన్‌స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి. లేదు మీరు రీజనబుల్ ప్రైజెస్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలా. కంకిపాడుకి, ఉయ్యూరుకి మిడిల్‌లో ఉన్న ప్రాంతం. ఓకే. ఇదంతా అమరావతికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ఈ అమరావతికి ఇప్పుడు వెస్ట్ బైపాస్ వచ్చిన తర్వాత మీరు ఎక్కడి నుంచి తీసుకున్నా కూడా హాఫ్ అన్ అవర్ డ్రైవే కదా! అంతే. అంతే. హ్మ్. ఇప్పుడు మచిలీపట్నం రోడ్ కంటే రైట్ సైడ్ అంతా మళ్ళీ అమరావతి ప్రాంతమే వస్తది మీకు రైట్ సైడ్ అటువైపు మూవ్ అయితే. కాజా దగ్గర బటర్‌ఫ్లై జంక్షన్ వస్తా ఉంది. అక్కడి నుంచి మీరు 10 మినిట్స్, 15 మినిట్స్‌లో అమరావతి రీచ్ అవ్వచ్చు కదా! ఓకే. సో, అన్నీ బిగ్గర్ రోడ్స్ 100 ఫీట్ అబోవ్ రోడ్సే ఉన్నాయి. ఎక్కడ చిన్న రోడ్స్ లేవు. సో, ఈ ప్రాంతం అంతా అమరావతికి చాలా నియర్ అండి. ఈ కంకిపాడు, ఉయ్యూరు మిడిల్‌లో ఈవెన్ హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్స్‌లో కూడా మీకు చాలా తక్కువ ధరలో అంటే 15,000 నుంచి 20,000 వరకు అలాగే కొంచెం 1 కిలోమీటర్, హాఫ్ కిలోమీటర్ అలా మూవ్ అయితే 12,000లో కూడా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నియర్ బై హౌసింగ్ ఉన్న ప్రాజెక్ట్స్. అలాగే ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్‌లో ఉన్న ఏరియా చలివేంద్రపాలెం, హ్మ్. మచిలీపట్నం రోడ్డుకి రైట్ సైడ్ ఉంటాయి. అమరావతి వైపుకు ఉంటాయి. చలివేంద్రపాలెం అలాగే పెద్ద ఓగిరాల.
ఈ ప్లేసెస్లో మెగా వెంచర్స్ రాబోతున్నాయి. సో ప్రైజెస్ చూస్తే 15,000 ఇవన్నీ కూడా ప్రీమియం వెంచర్స్, రెడీ టు కన్స్ట్రక్ట్ వెంచర్స్ నేను ఓకే. చెప్తున్నా. చాలా వెంచర్స్ ఉన్నాయి. నేను ప్రీమియంగా డెవలప్ చేస్తున్న వెంచర్స్ గురించే మాట్లాడుతున్నాను. ఓకే. 15,000, 12,000, 13,000లో ఈ మంచి వెంచర్ ప్రైస్ ఇది. మంచి ప్రైస్. మీకు మచిలీపట్నం రోడ్ నుంచి మంచి కనెక్టివిటీ ఉంటది. నియర్ బై హౌసెస్ ఉంటాయి. అమరావతికి ట్రావెల్ చేయాలన్నా, లేదు విజయవాడ సిటీకి ట్రావెల్ చేయాలన్నా కూడా 15-20 మినిట్స్ డ్రైవ్. సో చలివేంద్రపాలెం, పెద్ద ఓగిరాల, ఓఆర్ఆర్ ఈ ప్రాంతాలకు దగ్గరగా పాస్ అవుతుంది. సో ఈ ప్రాంతాలను తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. మంచి రిటర్న్స్ ఈల్డ్ చేయొచ్చు. వీళ్ళంతా కూడా మంచి డెవలపర్స్, ప్రీమియం ప్రాజెక్ట్స్, బిగ్గర్ ప్రాజెక్ట్స్ ఇవి. ఎలాంటి ప్రాజెక్టులు వస్తున్నాయి అటు సైడ్? ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ అండి. Plotting. సిఆర్డీఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్. వాళ్ళు ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంది. 40 ఫీట్ రోడ్స్, 60 ఫీట్ రోడ్స్, అండర్ గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తూ ఉన్నారు. కాంపౌండ్ వాల్ సెక్యూరిటీ, కొంత హౌసింగ్ వాళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు. క్లబ్ హౌస్ లాంటి ఫెసిలిటీస్ ఇస్తూ ఉన్నారు. సో దే ఆర్ డూయింగ్ గుడ్ అండి. ఇదంతా విజయవాడ సైడ్. గుంటూరు తీసుకుందాం అంటే మనకి గుంటూరు సైడ్, గుంటూరు టు అమరావతి మిడిల్లో ఉండే ప్రాంతాలు తీసుకుంటే తాడికొండ మెయిన్ తాడికొండను బేస్ చేసుకుని ఆ చుట్టుపక్కల ఇన్వెస్ట్మెంట్ ఓల్డ్ అమరావతి. ఎస్. ఇప్పుడు తాడికొండ సరౌండింగ్స్లో అయితే అరౌండ్ 20,000 నుంచి 25,000 వరకు ప్రీమియం కంపెనీసే వెంచర్స్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నాయి. ఫ్యూ ఇన్వెంటరీ ఉంది, అంటే ప్రాజెక్ట్ చాలా తక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో 20,000-25,000 కొంత నెగోషియేషన్ కూడా అప్పుడు అవకాశం ఉంటుంది. సో తాడికొండ అనేది మీకు తెలిసిందే కదా, అవును. కోర్ అమరావతికి చాలా నియర్, అలాగే గుంటూరు సిటీకి నియర్, మధ్యలో ఉంటుంది, మిడిల్లో ఉంటుంది. సో ఫ్యూచర్లో ఫోకల్ పాయింట్ కాబోతుంది తాడికొండ. సో తాడికొండను బేస్ చేసుకొని తాడికొండకి ఒక 5-10 కిలోమీటర్స్ అటు ఇటు మీరు ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద కన్సిడర్ చేస్తే మంచి రిటర్న్స్ ఈల్డ్ చేసుకోవచ్చు. ఎకరాల్లో తీసుకోవాలంటే సార్, ఎకరా అదే ఇప్పుడు అమరావతి ఇంకో 10 years ఏదైనా మొత్తం కంప్లీట్ అవ్వాలి కూడా. Yeah. ఈ లోపు ఏంటంటే అగ్రికల్చర్ చేసుకునే వాళ్ళు, మోడర్న్ అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకునే వాళ్ళు, తర్వాత ఫార్మ్ ల్యాండ్స్, ఇట్లా రకరకాలుగా ఆర్గానిక్ పండించుకునే వాళ్ళు. కొంతమంది ఏంటంటే ఎకరాల్లో కూడా అడుగుతున్నారు. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్, అంటే ఇప్పుడు అమరావతి కూడా అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది. సో ఎకరాల్లో అయితే బెస్ట్ ఒక 60 లక్షలు 50 లక్షల లోపు, అంటే ఈ ప్రైస్ లో ఎక్కడ దొరికే అవకాశం ఉంటుంది ఇప్పుడున్న మార్కెట్? ఎస్ అండి. ఎకరాల్లో అంటే మీకు అగైన్ మచిలీపట్నం రోడ్డుకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న విలేజెస్లో 1 కిలోమీటర్ అట్లా ట్రావెల్ చేస్తే కొన్ని విలేజెస్లో మీరన్న బడ్జెట్లో దొరికే మీరు ప్రతి అవకాశం ఉంది. సందర్భంలో మచిలీపట్నం అంటున్నారు కదా, మీకు ఏమైనా ల్యాండ్స్ ఉన్నాయంటే అక్కడ? నాకేం ల్యాండ్స్ లేవండి. రియల్ ఎస్టేట్ కదా, ఎవర్ గ్రీన్. చాలా 2-3 ఇంటర్వ్యూలో కూడా చూశాను మీది. ఓకే. ఎక్కువ మచిలీపట్నం రూట్ గురించి ఎక్కువ మీరు ఎస్, చెప్తారు. డెవలప్మెంట్ అంతా అక్కడే జరుగుతూ ఉంది. ప్రైజెస్ అవైలబిలిటీ ఉంది, దానికోసం నేను చెప్తా ఉన్నాను. ఓకే. సో ఇంకా మీరు పోనీ మచిలీపట్నం రోడ్డు కాకపోతే విజయవాడ హైవేకి రండి. ఇబ్రహీంపట్నంకి బిఫోర్ టువర్డ్స్ హైదరాబాద్ రీజనబుల్ ప్రైజెస్లో ల్యాండ్స్ ఉన్నాయి. అలాగే గుంటూరు తీసుకుంటే గుంటూరు సిటీ తర్వాత చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఆశించిన స్థాయిలో మార్కెట్ ఉందంటారు? నేను అదే చెప్తున్నాను. ఆశించిన స్థాయిలో అంటే మీ వ్యూలో ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరగాలి. సో రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఎప్పుడు అలా ఉండదండి. 1 పాయింట్ ఆఫ్ టైంలో ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతాయి. 1 పాయింట్ ఆఫ్ లైఫ్లో స్లో అండ్ స్టేబుల్ నడుస్తూ ఉంటుంది. దాని అర్థం రియల్ ఎస్టేట్ మార్కెట్ కూలిపోయిందని కాదు. ఇప్పుడు ఈరోజు మీరు ఇన్వెస్ట్ చేశారండి, మళ్ళీ ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు చెప్పండి? 2 years. ఏదన్నా అమ్ముకోవాలి. కేసు విత్ అమరావతి అంతే కదా. ఈ రోజు కొంటే మళ్ళీ ఇంకొక 2 years ఇంకొక ప్రాపర్టీ. అంటే ఫైనల్ గా మీరు ఒకటి చెప్పండి, ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అమరావతి చుట్టుపక్కల దిస్ ఇస్ రైట్ టైమ్ ఆర్ నాట్ నౌ అంటే? రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎప్పుడూ కూడా రైట్ టైమే. అయితే ఇక్కడ నా వ్యూ పాయింట్ కన్నా కూడా ఇన్వెస్టర్ వ్యూ పాయింట్ ఇంపార్టెంట్. ఎస్, మీరు అమరావతిని విజువలైజ్ చేయగలిగితే, అమరావతిని నమ్మితే మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద కన్సిడర్ చేసి కోర్ సిటీలోనో, కోర్ సిటీకి నియరో ఆ క్యాపిటల్ రీజన్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఈరోజు ఇన్వెస్ట్ చేసి 6 monthsలో ఏదో వస్తుందని ఆశించొద్దు. మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తున్నాను, అట్లీస్ట్ 4-5 years. అది ఇన్వెస్టర్ యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది, నేను చెప్పేది కాదు. లేదు నాకు అమరావతి కాదు, లో బడ్జెట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలంటే చెప్పాను కదా, బెంజ్ సర్కిల్ని ఫోకల్ పాయింట్గా తీసుకొని టువర్డ్స్ వైజాగ్ హైవే, టువర్డ్స్ హైదరాబాద్ హైవే. హైదరాబాద్ హైవేలో ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి. పరిటాల, కంచిచర్ల, ఇబ్రహీంపట్నం ఆ సరౌండింగ్స్లో 11,000, 12,000 కూడా మంచి వెంచర్స్ దొరుకుతూ ఉన్నాయి. మూలపాడు ఐకానిక్ బ్రిడ్జ్ రాబోతున్న ప్రాంతం, మీకు 12,000లోనే అప్రూవ్డ్ వెంచర్స్ దొరుకుతూ ఉన్నాయి. సో
ఈ హైవేని కన్సిడర్ చేయొచ్చు. అలాగే టువర్డ్స్ గుంటూరు, కాజా, అలాగే బటర్‌ఫ్లై జంక్షన్ ఎక్కడైతే వెస్ట్ అవును. బైపాస్ కనెక్ట్ అవుతుందో ఆ ప్రాంతం. ముందుకు వెళ్తే నందివెలుగు, తెనాలి రూట్ అది ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఏదో ఉంటది. ఆ రోడ్‌లో కూడా చాలా వెంచర్స్ ఉన్నాయి. ఇలా ఈ హైవేలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అగైన్ మచిలీపట్నం రోడ్డు. మీకు 10, 11,000లో కూడా మంచి ప్లేసెస్‌లో ఇన్వెంటరీ ఉంది. ప్రీమియం ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ 4 హైవేస్‌లో మీరెక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో నేను అనుకునేది ఏంటంటే, ఏదో ఒక రోజు మనం అమరావతి వెళ్లి మళ్ళీ లాస్ట్ టైం ఎప్పుడో మనం ఒక 6 మంత్స్ బ్యాక్ వెళ్ళాము. యాహ్! గ్రౌండ్ లెవెల్ అసలు ఏంటనేది కూడా మొత్తం చూపించే ప్రయత్నం యాహ్! చేశాం. ష్యూర్. 6 మంత్ తర్వాత అసలు ఇప్పుడు ఎలా ఉంది? ఓకే. మీరన్నట్టు ఇది తెనాలి రోడ్డు కావచ్చు, బందర్ రోడ్డు కావచ్చు, హ్మ్. అండ్ అమరావతి ఈ ష్యూర్. తాటికొండ అసలు ష్యూర్. లైవ్‌లోకి వెళ్లి అక్కడ రైతులను అడిగే ప్రయత్నం కూడా మనం చేద్దాం. అంటే అసలు డెఫినెట్‌గా ఏంటి అసలు అండి. నిజంగానే మనం చెప్పినంత మార్కెట్ ఉందా? ఏం జరుగుతున్నది కూడా వాళ్ళ మాటల్లో కూడా వాస్తవాలు మనం తీసుకొని వచ్చే ప్రయత్నం చేద్దాం. డెఫినెట్‌గా అండి. అండ్ అట్ ఎ టైమ్ మీరు అన్నట్టు గవర్నమెంట్ కూడా అక్కడ గవర్నమెంట్ వర్క్స్ ఏం జరుగుతున్నాయి, బిల్డింగ్స్ రీకన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఇవన్నీ హ్మ్. ప్రాబ్లమ్స్ హ్మ్. క్లియర్ ఎలా ముందుకెళ్తున్నారు కూడా వాళ్ళు అవును. కూడా అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. డెఫినెట్. వాస్తవాలు ప్రజల ముందు ఉంచే ప్రయత్నం కూడా మనం ప్రయత్నం అయితే చేద్దాం. మనం చేద్దాం. ఎస్ మీరనేది వాస్తవం. ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా కూడా ఆహ్, రియల్టర్స్ అలాగే చెప్తారనే యాటిట్యూడ్‌లో కొంతమంది ఉంటారు. సో, అక్కడ ఆ ప్రాంత ప్రజలతోనే మాట్లాడిద్దాం. ఇంకొక వన్ థింగ్ అండి ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్ ఒకటి నేను మర్చిపోయాను. చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్. అది కూడా వాళ్ళకి తెలియజేద్దాం Yes. ఇన్వెస్టర్స్‌కి. విజయవాడకి నార్త్ ఈస్ట్‌లో ఉన్న రామర్పాడు ఫ్లైఓవర్ నుంచి నున్న సూరంపల్లి వరకు ఉన్న ప్రాంతం. ఇది హాట్ డెస్టినేషన్ ఇప్పుడు. ఈ రామవరప్పాడు ఫ్లైఓవర్ రామర్పాడు సర్కిల్ ఏదైతే ఉందో, ఓకే. రామర్పాడు సర్కిల్ నుంచి టువర్డ్స్ నున్న ఫ్లైఓవర్ ఉంటది. నోవాటెల్‌కి బ్యాక్ సైడ్. Yes, yes. సారీ ఇన్నోటెల్‌కి బ్యాక్ సైడ్. ఆ ఫ్లైఓవర్ ఎండ్ అయిన దగ్గర నుంచి నున్న విలేజ్ వరకు, అలాగే ఇటువైపు చూసుకుంటే గన్నవరం ఎయిర్‌పోర్ట్ వరకు వాస్ట్ ఏరియా. ఎంత ర్యాపిడ్‌గా డెవలప్ అవుతుందంటే అంత ర్యాపిడ్‌గా డెవలప్ అవుతుంది. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ కూడా అక్కడే స్టే చేస్తా ఉన్నారు. Yes. సో, మీకు 35,000లో అయితే రెడీ టు కన్‌స్ట్రక్ట్ ప్రీమియం ప్రాజెక్ట్స్ ఉన్నాయి. విజయవాడ సిటీకి 5 మినిట్స్ డ్రైవ్‌లో. చాలా అంటే చాలా ఎక్సలెంట్ లొకేషన్. నున్న వరకు రీచ్ అవ్వగలిగితే మీకు 15,000 ఈవెన్ కొన్ని వెంచర్స్‌లో ఇంకా తక్కువ ప్రైజెస్‌లో కూడా ల్యాండ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. కన్‌స్ట్రక్షన్ రెస్ట్రిక్షన్స్ వల్ల ఈ ప్రాంతంలో ఇంతవరకు ఎక్కువగా ఫోకస్ జరగలేదు. బట్ ఈ ఫ్లైఓవర్స్ రావటం, వెస్ట్ బైపాస్ ముఖ్యంగా అమరావతికి నీరైపోయింది. అలాగే ఎయిర్‌పోర్ట్‌కి నీరైపోయింది. అవును. 3 హైవేస్‌ని కనెక్ట్ చేస్తా ఉంది. సో, టోటల్‌గా డైనమిక్స్ చేంజ్ అయింది. సో, ఇంతకు ముందున్న మిస్‌కన్సెప్షన్స్‌ని వదిలేసి ఈ ప్రాంతాన్ని ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేస్తే మీకు చాలా రీజనబుల్ ప్రైస్‌లో మంచి ఇన్వెంటరీ, ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్, విల్లాస్ ఏ ఇన్వెంటరీ అయినా ఈ ప్రాంతంలో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నేను చెప్తున్నాను ఇది బుల్లెట్ ప్రూఫ్ ఇన్వెస్ట్‌మెంట్. దిస్ ఏరియా ఈస్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్ ఎల్స్ అండి. ఈ ప్రాంతం మీద సో నెక్స్ట్ ప్రత్యేకమైన మన ఫోకస్ ఈ ఏరియా ఉంచాలి. కూడా వెళ్ళి చూద్దాం ఏంటనేది. షూర్. గ్రౌండ్ లెవెల్‌లో నిజంగానే మీరు చెప్పింది వాస్తవా కాదో కూడా అక్కడికి వెళ్ళి పరిశీలిద్దాం. అలాగేనండి. తప్పకుండా చూపిద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. మరొక ఎపిసోడ్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ లక్ష్మి గారు.